హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి 4495 వ్లాగ్స్. ఈ వీడియోలో మీకు నీమ్ సోప్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది సోపు, మంచి రిజల్ట్ ఉంటుంది. వీటి ఉపయోగాలు కూడా మీకు సోప్ చేస్తూ చెప్తాను. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. నీమ్ సోప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కోకోనట్ మిల్క్ సోప్ బేస్ 300 గ్రామ్స్, పసుపు 3/4 టీ స్పూన్, వేపాకులు 3 గుప్పెళ్ళు, విటమిన్ ఈ క్యాప్సిల్స్ 3. వేపాకు మరీ ముదురుది కాకుండా లేతది కాకుండా తీసుకోవాలి, కడిగి ఉంచుకోవాలి. తర్వాత ఇప్పుడు కొద్దిగా వేపాకును మిక్సీ జార్లో వేసుకొని వాటర్ లేకుండా ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి, నేను అంతా ఒకేసారి కాకుండా మిక్సీ జార్లో సరిపోదు కాబట్టి కొద్దిగా మిక్సీ జార్లో యాడ్ చేస్తూ గ్రైండ్ చేస్తున్నాను. ఫస్ట్ వాటర్ లేకుండానే గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత వరకు కూడా. వేపాకును గ్రైండ్ చేసిన తర్వాత వాటర్ లేకుండా చూడండి ఇలా గ్రైండ్ అయిపోయింది. చూడండి, మెత్తగా పేస్ట్ అయితే అవ్వలేదు కదా, కాబట్టి ఇందులోకి కొద్దిగా టీ స్పూన్స్తో మాత్రమే వాటర్ యాడ్ చేయాలి. నేనైతే 3 టీ స్పూన్స్ వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేశాను. ఇప్పుడు చూడండి, థిక్ పేస్ట్ అయితే తయారైపోయింది. ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి పక్కకి తీసేసుకోవాలి. ఇక్కడ నేను 4 గుప్పెళ్ళ వేపాకునైతే తీసుకున్నాను. తక్కువ క్వాంటిటీ అయితే మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ అవ్వదు కాబట్టి ఇప్పుడు సోప్ బేస్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని తడి లేని బౌల్లో ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో సగం వరకు నీళ్ళను పోసి మరగనివ్వాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత సోప్ బేస్ బౌల్ని ఉంచి గరిటెతో కలుపుతూ ఉండాలి. సోప్ బేస్ చూడండి మెల్ట్ అయిపోయింది కదా, ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి సోప్ బేస్ని, లేకపోతే అడుగంటుతుందన్నమాట. పూర్తిగా మెల్ట్ అయిపోయిన తర్వాతనే కిందికి దించుకోవాలి. చూడండి, పూర్తిగా అయితే మెల్ట్ అయిపోయింది సోప్ బేస్. ఇప్పుడు స్టవ్ పై నుంచి కిందికి దించి అడుగున వాటర్ లేకుండా పొడి క్లాత్తో బౌల్ని పూర్తిగా తుడుచుకోవాలి. ఇప్పుడు మెల్ట్ అయిపోయిన సోప్ బేస్లోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న వేపాకు పేస్ట్ని వేయాలి. నేను ముందుగా చెప్పాను కదండి, వేపాకు ఎక్కువ తీసుకున్నానని, అందుకని కొద్దిగా పక్కకు తీసేసాను పేస్ట్ని. ఇందులోనే పసుపు కూడా వేసి ఉండలు లేకుండా ఫాస్ట్గా కలపాలి. లేట్ చేస్తే సోప్ బేస్ గట్టిపడిపోతుంది కాబట్టి ఫాస్ట్గా కలిపేసుకోవాలన్నమాట. ఇలా ఉండలు లేకుండా కలిపేసిన తర్వాత ఇందులో విటమిన్ ఈ క్యాప్సిల్స్ని వేయాలి. వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపి సోప్ మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. నేను చెప్పిన కొలతకి 6 సోప్స్ అయితే వస్తాయి. మౌల్డ్ పెద్దదైతే కనుక 5 సోప్స్ మాత్రమే వస్తాయి అన్నమాట. మౌల్డ్ని బట్టి ఉంటుంది. ఈ నీమ్ సోప్ని 12 సంవత్సరాలు దాటిన వారు మాత్రమే యూజ్ చేయాలి. ఈ సోపు సమ్మర్ రెయినీ సీజన్లో అయితే చాలా బాగుంటుంది. స్కిన్ అలర్జీ ఉన్న వాళ్ళు కావచ్చు, స్కిన్ డిసీజెస్, స్కిన్ ఇచ్చిగా ఉన్నా కూడా ఈ సోప్ చాలా బాగా పనిచేస్తుంది. నల్ల మచ్చలు ఉన్న వాళ్ళకు కూడా తగ్గిపోతాయి అన్నమాట. నల్ల మచ్చలు ఒక్కసారి యూజ్ చేస్తే 1 వీక్ యూజ్ చేస్తే మీకు ఆ వేరియేషన్ అనేది కనిపిస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది ఈ నీమ్ సోపు. ఇందులో యూజ్ చేసే పసుపు మనము ఇంట్లో ఆడించుకున్న పసుపు అయితే ఇంకా చాలా బాగుంటుంది. పింపుల్స్ కూడా తగ్గుతాయి అన్నమాట. ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఆయిల్ కంట్రోల్ అవుతుంది, చాలా బాగుంటుంది. చూడండి, సోపు 2 గంటల తర్వాత ఇలా గట్టిపడిపోయింది. ఇప్పుడు అన్మోల్డ్ చేసేసుకోవాలి. అన్నీ కూడా అన్మోల్డ్ చేసేసుకొని కవర్తో ర్యాప్ చేసేసి 24 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. మామూలు నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టేసి 24 అవర్స్ తర్వాత యూజ్ చేయాలి. చాలా బాగుంటుంది సోప్ బయట ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి మనం ఇక్కడ ఎటువంటి కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయలేదు కాబట్టి, న్యాచురల్ ఇంగ్రీడియంట్సే యూజ్ చేసాం కాబట్టి మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.